అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తాడేపల్లి భాగ్యలక్ష్మి మాధవ్ గారు రచించిన పంపకం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఆయాసపడుతూ ట్రైన్ ఎక్కింది శారదమ్మ. ఆమె లగేజ్ అంతా లోపల పెట్టి తల్లి పక్కనే కూర్చుండిపోయాడు శేఖరం. అతన్నే చూస్తూ మౌనంగా ఉండిపోయింది శారదమ్మ. అమ్మా, వెళ్ళగానే ఉత్తరం రాయి. అన్నయ్యకి టెలిగ్రామ్ ఇచ్చాను, స్టేషన్కొస్తాడు, భయపడకు. అసలు నేనే వచ్చేవాడిని, నీకు తెలుసుగా, మా ఆఫీసరు చండశాసనుడని. పైగా రాధ ఒక్కతి పిల్లలతో సర్దుకోలేదు, లేకపోతే... అతని మాట పూర్తి కాకుండానే అంది శారదమ్మ. పర్వాలేదులేరా, ఇప్పుడేమైంది? ఇక్కడ కూర్చొని అక్కడ దిగటమే కదా, ఇందులో భయమే ఉంది. స్టేషన్కి అన్నయ్య రానే వస్తాడు. పైగా నాకిదేమైనా కొత్త? అమ్మాయి జాగ్రత్త, పిల్లలు అది ఒంటరిగా ఉంటారు. ఆఫీస్ నుంచి త్వరగా వచ్చాయి. అలాగే, నీ ఆరోగ్యం జాగ్రత్త. మాత్రలు కొందాం అనుకున్నాను, అంతా హడావిడైపోయింది. వెళ్ళగానే ముందు కంటి డాక్టర్కి చూపించుకో, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. ఆపరేషన్ ఎప్పుడు చేస్తారో రాయమని అన్నయ్యని. సరే సరే, రైలు కదిలేటట్లుంది, నువ్వు దిగు. కొడుకుని తొందర చేసింది శారదమ్మ. శేఖరం దిగి కింద కిటికీ దగ్గర నించున్నాడు. శారదమ్మ అతన్నే చూస్తోంది. ఆమె కళ్ల నిండా నీరు ఊరుతోంది. శేఖరం ముఖం అలుముకుపోయినట్టుగా కనబడుతోంది. పమిటగొంగుతో కళ్ళు తుడుచుకుని తిరిగి కొడుకును చూసింది. ట్రైన్ కదిలింది. ఉంటానమ్మా, జాగ్రత్త. అన్నయ్యని వదిన్ని అడిగానని చెప్పు. కదులుతున్న రైలుని పట్టుకొని నడుస్తూనే చెబుతున్న కొడుకును చూస్తోంది శారదమ్మ. ఇంకుండు నాయనా, జాగ్రత్త. పిల్లలు రాధ ఒంటరిగా ఉంటారు. త్వరగా ఇంటికెళ్ళు. అలాగే అమ్మా. నీళ్లు నిండిన కళ్లతో కొడుకు కనుమరుగయ్యేదాకా చూస్తూ ఉండిపోయింది శారదమ్మ. మీ అబ్బాయి కనుమరుగై చాలాసేపు అయింది మామగారు. కంట్లో బొగ్గు నలుసులు పడతాయి. తల లోపలికి పెట్టండి. తీయగా వినిపించిన గొంతుకి తల లోపలికి పెట్టి పక్కకు చూసింది శారదమ్మ. ఏ ఊరు వెళ్తున్నారు మామగారు? హైదరాబాద్ తల్లి. మీరెంతదాకా? నీ పేరేమిటి? మేము హైదరాబాదే వెళ్తున్నాము. మా చెల్లి పెళ్ళి. నా పేరు కోమలి. అలాగా అమ్మా, మంచిది తల్లి. హైదరాబాద్ దాకా కలిసి వెళ్ళొచ్చు. ఇద్దరూ లోకాభిరామాయణంలో మునిగిపోయారు. మీకెంతమంది పిల్లలు మామగారు? ఉన్నట్లుండి అడిగింది కోమలి. 3 తల్లి. ఆడపిల్లలు లేరు. శేఖరం, అదే ఇందాక నన్ను రైలెక్కించినవాడు ఆఖరివాడు. పెద్దవాడు రామం, హైదరాబాద్లో ఉంటాడు. రెండోవాడి పేరు మధు, విశాఖపట్నంలో ఉంటాడు. శేఖరం విజయవాడలో ఉంటాడు. అదే ఇందాక నన్ను రైలెక్కించినవాడే శేఖరం. ఈ మాట చెబుతున్నప్పుడు ఆమె కళ్ళు మెరవటం గమనించకపోలేదు కోమలి. మళ్ళీ ఎప్పుడు విజయవాడ వస్తారు? ఉలిక్కి పడింది శారదమ్మ. అనాలోచితంగా అడిగిన తన ప్రశ్న ఆమెనెందుకు కలవరపరిచిందో కోమలికి అర్థం కాలేదు. కళ్ళెత్తి కోమలి వంక చూసింది శారదమ్మ. శారదమ్మ కళ్లల్లో ఏమో క్రీనీడలు, ఏదో తెలియని కలవరపాటు. అది గమనించినట్లుగా ఆమెనే చూస్తూ కూర్చుంది కోమలి. ఏమోనమ్మా, మా పెద్దాడి దగ్గర 4 నెలలుండి తిరిగి విశాఖపట్నం వెడతాను. తర్వాత తిరిగి 4 నెలలకి ఆఖరివాడి దగ్గరికి, అంటే విజయవాడ వస్తాను. ఇంచుమించు 8 నెలలు పడుతుంది. అప్పటికి ఆమె ఏదో చెప్పబోయింది. ఇంతలో కాఫీ వచ్చింది. తనొక కప్పు తీసుకుని శారదమ్మకి కూడా ఒక కప్పు ఇచ్చింది, ఎంత వద్దన్నా వినకుండా. నెమ్మదిగా కాఫీ తాగింది ఆమె. హైదరాబాద్లో మీ అడ్రస్ చెప్పండి, వస్తాను. ఈసారి కుదరకపోయినా మళ్లీ 3 నెలలకు వస్తాను, శ్రావణమాసం నోములకి. కోమలి మాటలకి అడ్రస్ చెప్పింది శారదమ్మ. డైరీలో నోట్ చేసుకుంది కోమలి. మధ్యాహ్నం 1:30 అయ్యింది హైదరాబాద్ చేరేసరికి. శారదమ్మ పెద్ద కొడుకు రామం స్టేషన్కొచ్చాడు. కొడుకుని చూడగానే రైల్లోంచే కేకేసింది శారదమ్మ. తల్లిన్న కంపార్ట్మెంట్లోకొచ్చాడు రామం. తల్లి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నాడు. కొడుకులకి తల్లి మీదున్న ప్రేమకి, శ్రద్ధకి కోమలికి ముచ్చటేసింది. వీడేనమ్మా మా పెద్దాడు రామం. ఈ అమ్మాయి బెజవాడ నుంచి నాకెంతో సాయంగా ఉందిరా.
అసలు ప్రయాణ బడలికే తెలియలేదు. అలాగా అమ్మా, చాలా థ్యాంక్స్ అండి. మా తమ్ముడు టెలిగ్రామ్ ఇచ్చాడు. అప్పట్నుంచి నాకు చాలా కంగారుగా ఉంది, అమ్మ ఎలా వస్తుందోనని. మీ దయ వల్ల ఆమె క్షేమంగా చేరింది, కృతజ్ఞతగా అన్నాడు. దాందేముందండి, ఒకే కంపార్ట్మెంట్లో ఉన్నాము, ఒకరికొకరు తోడు, అంతే. మీరు చాలా అదృష్టవంతులు మామగారు. ముత్యాల్లాంటి 3 కొడుకులు, ప్రశంసగా అంది కోమలి. ఎందుకో మామగారి ముఖం కొంచెం పాలిపోయింది. అవునమ్మా, పూజ కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అన్నారు పెద్దలు, అంతే. ఇంకా ఉంటామండి. తల్లి సూట్ కేసు సంచి చేత్తో పట్టుకొని అన్నాడు రామం. ఎప్పుడైనా వీలైతే మా ఇంటికి రండి. అడ్రస్ మీ అమ్మగారు ఇచ్చారులేండి. వీలైతే తప్పకుండా వస్తాను. ఉంటాను తల్లి. కోమలికి చెప్పి కొడుకుని అనుసరించింది శారదమ్మ. చూడు మధు, అమ్మని డాక్టర్కి చూపించాను. ఆమె మానసికంగా చాలా దెబ్బతిన్నదని, పైగా రక్తపోటు కూడా చాలా ఎక్కువగా ఉందని చెప్పారు. ఈ ఆఫీసు గొడవల్లో పడి నాకు కుదరలేదు. ఇదిగో మందుల ప్రిస్క్రిప్షను. నేను కొందామంటే వీలు పడలేదు. వెళ్ళగానే కొను, అశ్రద్ధ చేయకు. తమ్ముణ్ణి హెచ్చరించి తమ్ముడితో పాటు రైలెక్కిచ్చాడు రామం. రైలు కదిలింది. తేలికగా నిట్టూర్చాడు రామం. మధు. ఆఫీస్కి వెళ్లబోతున్న మధు తల్లి పిలుపుకి వెనక్కి తిరిగి చూశాడు. మందులు అయిపోయాయిరా, మళ్ళీ సాయంత్రం తెస్తానమ్మా. ఆమెకి ఇంకో మాటకి అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు అతను. ఆమెకేం అర్థం అవటం లేదు, ఏం చెయ్యాలో తోచటం లేదు. డాక్టర్ త్వరగా కంటికి ఆపరేషన్ చేయించుకోమని పెద్దాడి దగ్గర ఉన్నప్పుడు చెప్పాడు. అప్పుడే 4 నెలలైపోయింది. రామం చేయిస్తానంటూనే అశ్రద్ధ చేశాడు. పాపం, వాడు మాత్రం ఏం చేస్తాడు? పొద్దస్తమానం ఆఫీసులోనే ఉంటున్నాడయ్యే. పోనీ రెండోవాడు చేయిస్తాడనుకుంటే వాడు ఏం మాట్లాడటం లేదు. కన్ను బొత్తిగా కనిపించటమే లేదు. భారంగా నిట్టూర్చింది శారదమ్మ. అమ్మా, అమ్మా, గట్టిగా పిలుస్తూ వచ్చాడు మధు. ఏమిట్రా హడావిడి? నువ్వు త్వరగా బయలుదేరు. రేపు నేనే దింపుదాం అనుకున్నాను, కాని అనుకోకుండా నాకు క్యాంప్ వెళ్లాల్సొచ్చింది. అక్కడికెళ్ళాక అన్నీ శేఖర్ చూసుకుంటాడు. నిన్ను తీసుకెళ్ళడానికి స్టేషన్కి వస్తానని చెప్పాడు. నేనే టెలిగ్రామ్ ఇచ్చాను. నే వెడితే నిన్ను రైలెక్కించే వాళ్ళెవరూ లేరు, అందుకే. అయితే మరి నా కన్ను ఆపరేషను? అబ్బా అమ్మా, నువ్వన్నీ చూస్తూనే ఉన్నావు కదా. నాకు నిమిషం తీరికలేదు. మీ కోడలికి అస్సలు కుదరదు. అన్నయ్య దగ్గర చేయించుకోమంటే నువ్వేమో నా ప్రాణం తీస్తున్నావు. నేను శేఖర్కి చెబుతానులే. ఏమని చెబుతావు? అదే ఆపరేషను, మందులు. శారదమ్మ కళ్ళు ఎర్రగా చింతనిప్పుల్లా మారిపోయాయి. అంటే నా కన్ను ఆపరేషన్ చేయించమని నీ తమ్ముడికి నువ్వు రికమెండ్ చేస్తావా? మందులు కొనమంటే అక్కడికెళ్ళాక చూసుకోవాలా? అంటే నీకేం బాధ్యత లేదా? నీకు నీ పెళ్ళానికి తీరుబడి లేదా? అవును, నేనిప్పుడు ఇంత అర్జెంటుగా విజయవాడ ఎందుకు వెళ్ళాలి? అది అది రేపటితో 4 నెలలు అయిపోతాయి కదా, అందుకు. ఓహో, అదా. అయితే నా గడువు తీరిందన్నమాట. అందుకా నీ తమ్ముడికి టెలిగ్రామ్ ఇచ్చావు? నేను నా కొడుకు దగ్గర ఉన్నాననుకున్నాను కాని గడువు తీరిపోయిందని నాకు గుర్తులేదు. అందుకే నిన్ను ఆపరేషన్ చేయించమని అడిగాను. నన్ను క్షమించినాయనా. అమ్మా. అవునరా, అమ్మనే. అది మాత్రం గుర్తుందిగా, చాలు. ఆ మాత్రమైనా గుర్తుంచుకోండి. రేపు నేను గడువు తీరకముందే చచ్చిపోతే పెద్దాడే చెయ్యాలని, అదే మీ బాధ్యతని నన్ను అక్కడికి పంపనక్కర్లేదు. నా ఈ శరీరాన్ని ఏ మున్సిపాలిటీకో అప్పచెప్పండి, చాలు. అదేంటమ్మా, ఇప్పుడు నేనేమన్నానని? అబ్బే, నువ్వేమీ అనలేదురా. నీ డ్యూటీ నువ్వు చేశావు, చాలా సంతోషం. పద, మళ్ళీ రైలు దొరక్కపోతే రేపు నేను ఇక్కడే ఉండాల్సొస్తుంది. అప్పుడు నువ్వు పెట్టే భోజనం తినలేను కదా, పద. సిగ్గుతో తలవంచుకున్నాడు మధు. మెత్తని చెప్పు చెంపకి తగిలినట్టుగా ఉంది. ఇక అక్కడ నిలవలేక బయటికెళ్ళిపోయాడు మధు. విరక్తిగా నవ్వుకుంది శారదమ్మ. ఇవిగో నీ మాత్రలు, జాగ్రత్తగా వేసుకో. ఇవి బీపీ టాబ్లెట్లు, రోజుకొకటి. ఇవి నిద్రకి. నీకు నిద్ర పట్టడం లేదన్నావుగా,
పొద్దున్న అన్నం తిన్నాకొకటి, రాత్రి పడుకునే ముందు ఒకటి. నీ కోడలికిస్తే పిల్లల గోలలో ఒకదానికొకటి ఇస్తుంది. అందుకే నీకిస్తున్నాను. జాగ్రత్తగా వేసుకో అమ్మా. మరి నా కంటి ఆపరేషను? నువ్వే చూస్తున్నావుగా. దానికి నెల తప్పిన దగ్గర నుంచి ఒకటే మందులు. పిల్లల స్కూల్ ఫీజులు, పుస్తకాలు కొంచెం గుక్క తిప్పుకున్నాక చేయిస్తాను. ఎంత కాదన్నా 4,000 అవుతాయి. మళ్ళీ పురుడు, ఖర్చులు. ఏమిటో అంతా అయోమయంగా ఉంది. ఈ మాత్రలు, మందులు కూడా తెలిసిన షాపులో అప్పు చేశాను. అయినా మధు దగ్గరున్నప్పుడు చేయించుకుంటే పోయేది కదమ్మా. వాడిది చిన్న సంసారం, ఖర్చు తక్కువ. ఇంకా రామం మాటలు చెవికెక్కటం లేదు శారదమ్మకి. అవాక్కై అలానే గోడ కంటుకుపోయింది. రామం వెళ్ళింది కూడా గమనించకుండా. ఆమె మనసంతా భర్త సాన్నిధ్యంలోని గతాన్ని నెమరవేసుకుంటోంది. దానిలో ఉన్న సంతృప్తి ఆమెకొక్కదానికే తెలుసు. రామం, నీకు ఇలా ఉత్తరం రాయాల్సొస్తుందని, నేనింత నరకయాతన పడతానని నాకు తెలీదు. కాని నా మనసులో బాధ నీకు తప్పకుండా తెలియాలి. పెద్దవాడివి, బరువు బాధ్యతలన్నీ నీవే. ఓపిగ్గా చదువు. మీ నాన్నగారు బ్రతుకున్నప్పుడు కష్టమంటే ఏమిటో నాకు తెలీదు. ఆయన ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎన్నో చెప్పేవారు. ఆస్తి, ఇల్లు మొత్తం నా పేరున పెడతాను అని. నా తదనంతరం మీకు చెందాలని. కాని నేను అందుకొప్పుకోలేదు. నా రక్తం పంచుకు పుట్టిన మీరు నన్ను నిర్లక్ష్యం చెయ్యరని ఆయనతో దెబ్బలాడాను. అంతేకాదు, ఆస్తి మొత్తం మీ ముగ్గురు పేర రాయించాను. శారదా, నీకు తెలీదు. నువ్వొట్టి వెర్రిబాగుల్దానివి. నేను లేకపోతే నువ్వెలా బ్రతుకుతావో నాకు భయంగా ఉంది. నువ్వు చెప్పేది నాకు అర్థం కావటం లేదు. ఈ రోజుల్లో డబ్బు డబ్బు. దాని ముందు ఏ బంధుత్వమూ నిలబడదు, ఒక్క స్వార్థం తప్ప. కడుపున పుట్టిన బిడ్డలు కూడా మనల్ని లక్ష్య పెట్టరు. నా మాట విని కనీసం ఇల్లన్నా నీ పేర ఉండని. గయ్యమని లేచాను ఆయన మీదకి. నా పిల్లల ఇల్లు నాది కాదా? లేనిపోని అనుమానాలతో మీరే అంటున్నారు గాని గోరుముద్దలు తినిపించిన ఈ అమ్మని వారు మర్చిపోరు. నా బిడ్డల ముగ్గురు 3 రత్నాలు. వారే నాకు లక్షల ఆస్తి. అయినా తీరిగ్గా కూర్చొని ఇలాంటి అశుభం మాటలు ఎందుకు పలుకుతున్నారు? తథాస్తు దేవతలుంటారు. ఇంక చాలించండి. మీరు పిల్లలు చల్లగా ఉంటే నాకదే 10,000. ఇక మాట్లాడకండి. ఇలా మీ నాన్నని ఎదిరించాను. అంతే. నా మాట కాదనలేక మొత్తం మీ ముగ్గురు పేరే రాసేశారు. ఆస్తిని మీ పేర రాసిన సంవత్సరానికే ఆయన నన్ను వదిలి వెళ్ళిపోయారు. రామనాథం గారు పోయి అప్పుడే నెల తిరిగింది. పెద్ద కొడుకు రామం అన్నదమ్ములను దగ్గరగా పిలిచి కూర్చోబెట్టుకున్నాడు. తల్లిని కూడా కూర్చోమన్నారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న శారదమ్మకి కొడుకులు ఎందుకు పిలిచారో అర్థం కాలేదు. అయినా వచ్చి కూర్చుంది. చూడు మధు, రేపటితో నా లీవ్ అయిపోతుంది. మరి అమ్మ సంగతి? అతని మాట పూర్తి కానేలేదు. మధు, అదే ఆలోచిస్తున్నానన్నయ్య. నాకు ఇంక లీవ్ లేదు మరి. ఏం చేద్దాంరా? శేఖరాన్ని అడిగాడు రామం. నాకేం తెలుసన్నయ్యా, మీరేం చెబితే అదే అంటూ తప్పించుకున్నాడు శేఖరం. అమ్మని నేను తీసుకెళ్తాను. 4 నెలలు నా దగ్గరే ఉంటుంది. తర్వాత మధు దగ్గరికి పంపుతాను. ఆ తర్వాత నీ దగ్గర. అప్పటిదాకా కొడుకుల సంభాషణ వింటున్న శారదమ్మ ఉలిక్కి పడింది ఈ మాటలకి. నేనెక్కడికి రాన్రా. మీ నాన్నగారు వదిలిన ఈ ఇంటినే అంటిపెట్టుకుని ఉంటాను. దుఃఖంతో ఆమె గొంతు పూడుకుపోయింది. భలే దానివమ్మా. ఒక్కదాన్ని వదిలి మేమెలా ఉంటాము? మాతో పాటే నువ్వును. అదీకాక ఈ ఇల్లు ఇంకెందుకు? బేరం పెట్టేశాము. అందరం తలోదారి అయ్యాక ఇంటిని ఎవరు చూస్తారు? ఎలాగో మా ముగ్గురు పేర రాశారు కదా. మిగతా డబ్బులేసుకుని ఎవరికి వారు తలో అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కుంటే సౌకర్యంగా ఉంటుంది. హాయిగా నువ్వు ముగ్గురి దగ్గర ఉండవచ్చు. అనర్గళంగా చెప్పేశాడు రామం. తెల్లబోయింది శారదమ్మ. తనకి తెలియకుండా, తన ప్రమేయం లేకుండానే ఇల్లు బేరం పెట్టారు. తనని అన్నింటితో పాటు తలకు 4 నెలలు పంచుకున్నారు. ఈ నిజాన్ని ఆమె సున్నితమైన మనసు ఇమర్చుకోలేకపోతోంది. అయితే అన్నయ్య, ముందు అమ్మని నీతో తీసుకెళ్తావన్నమాట. ఈలోపు నేనక్కడ వీలుగా ఉన్న ఇల్లు చూసుకుంటాను. అసలే విజయవాడలో ఇల్లు దొరకటం ఓ యజ్ఞం లాంటిది. శేఖరం తేలికగా అన్నాడు. అద్దెల్లు ఎందుకురా? ఏదో ఒకటి కొనుక్కో. ఎన్నాళ్ళు అద్దె కొంపల్లో ఉంటావు? పెద్దరికంగా సలహా ఇచ్చాడు రామం.
అలాగే అన్నయ్య, అపర లక్ష్మణుడిలా సమాధానం చెప్పాడు శేఖరం. శారదమ్మకి ఏమీ వినిపించటం లేదు. నువ్వు ఒట్టి వెర్రిబాగుల్దానివి శారద, ఇల్లన్నా నీ పేరన ఉండని. భర్త మాటలు, ఆయన రూపం ఆమె కళ్ల ముందే తిరుగుతున్నాయి. నిర్జీవిలా అలానే కూర్చుండిపోయింది. అలా పంచబడిన నేను మీరెలా చెబితే అలా విన్నాను. ఏ టైముకి ఏ మాత్ర వేసుకోవాలో, ఏం చెయ్యాలో కూడా మీరే నిర్ణయించి చెప్పేవారు. నన్ను నేను మర్చిపోయినా మరబొమ్మలా తయారు చేశారు. కన్న బిడ్డలను బాధ పెట్టలేక మీరు ఏది చెబితే అదే చేశాను. ఏ కొడుకు దగ్గర గడువు ఎన్నాళ్ళో కూడా తెలియకుండా మీరు రైలెక్కించినప్పుడు ఎక్కాను. కానీ నా కంటి ఆపరేషను మీ అందరికీ సమస్యగా పరిణమించినప్పుడు మీరు మాట్లాడే మాటలు అంతే. అప్పుడు నాకు అర్థమైంది, మీ ముగ్గురికే నేను భారం అయ్యానని, వీలైనంత త్వరగా తప్పుకోవాలి అని. కాని ఎలా? వెంటనే ఒక ఉపాయం తోచింది. అదే ఆచరించాను. బ్రతికినన్నాళ్ళు అందరితో మంచి అనిపించుకున్న నేను చావులో వెళ్తి పడదలుచుకోలేదు. నా ముగ్గురు కొడుకులు 3 రత్నాలుగానే మిగిలిపోవాలి. నాలో బాధని నేనే దిగమింగుకున్నాను. కానీ నా బాధ నన్నే దహిస్తోంది. అందుకే నీకీ ఉత్తరం రాస్తున్నాను. ఆ భగవంతుడు నాకు 2 కొడుకులనే ఇచ్చినా బావుండేది. ఆస్తులతో పాటు 2 కూడా నా 2 కళ్ళు పంచుకొని ఆపరేషన్ చేయించేవారు. కాలాన్ని పంచుకున్నట్టుగా నాకు 3 కళ్ళు లేవు కదా. అందుకే తెగని ఆ పంపకం వల్ల మీకు బాధ కలగకూడదనే ఈ నిర్ణయానికొచ్చాను. కంటి చూపు లేకుండా నేను బ్రతకలేను. బ్రతికి మీకింకా భారం కాలేను. అందుకే మీరు కొనిచ్చిన నిద్రమాత్రలు పొదుపుగా వాడుకుంటూ రోజుకొకటి చొప్పున దాచుకున్నాను. బ్రతుకులోనే కాక చావులో కూడా నేను అదృష్టవంతురాలనని అందరూ చెప్పుకునేటట్లుగా చేశాను. మీ మీద నింద పడకూడదని నా బిడ్డలు కోడళ్ళు రత్నాలనే చెప్పుకునేటట్లుగా చేశాను. బాధపడకు. నా జీవితాన్నే గుణపాఠంగా చేసుకుని మీరన్నా నడుచుకుంటారనే ఇది రాస్తున్నాను. వృద్ధాప్యంలో ఒకరికొకరు తోడుగా ఉండాల్సిన భార్యాభర్తల్ని పంపకం పేరుతో విడదీయకండి. ఒట్టిపోయిన గోమాతని కసాయివాడికి అమ్మినట్టుగా తోడు పోగొట్టుకున్న తల్లిదండ్రుల్ని పంచుకోకండి. మీకోసం మీరు పుట్టిన దగ్గర నుంచి తమ చీము నెత్తురు దారపోసిన దేవతలని నిర్లక్ష్యం చెయ్యకండి. ఈ నా సందేశాన్ని అర్థం చేసుకో. పెద్ద కొడుకుగా నీ చేతుల మీద పోవాలనే దురాశను చంపుకోలేక ఇన్నాళ్ళు ఆగాను. రేపటితో నా గడువు నీ దగ్గర కూడా అయిపోతుంది. ఇంకెవరికి భారం కాని. దీవెనలతో మీ అమ్మ. ముగింపు. నా దహన సంస్కారాలకి మాత్రం మీరు పంచుకోవద్దు నాయనా. నా నగలున్నాయిగా, వాటిని వాడుకోండి. తమ తప్పు తమకు తెలిసి కూడా కన్నతల్లిని నిర్లక్ష్యం చేసి తమ స్వార్థంతో ఆమె జీవితాన్నే బలి తీసుకున్న సంగతి అర్థం కాగానే భోరున ఏడుస్తూ తల్లి మీద వాలిపోయాడు రామం. తన పాపానికి నిష్కృతి లేదు అనుకుంటూ. ఇప్పుడు ఎంత ఏడ్చినా ఏం లాభం, ఆ తల్లే లేనప్పుడు? ఈ కథ గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.